హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను చుక్కకూర పులుసు కూర చేస్తున్నానండి. దీనికోసం నేను ఒక బాండీని పెట్టుకొని బాండీ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వేడెక్కిన తర్వాత అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించాలి. పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన వేగేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు ఇలా వేయించుకోవాలండి. 2 నిమిషాలు ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకొని టమాటాలు మిక్సీ వేసి పెట్టుకున్నానండి. మిక్సీ జార్లో మిక్సీ వేసి పెట్టుకున్న దాన్ని అవసరాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు ఈ టమాటాలు కూడా వేగేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఇలా టమాటాలంతా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులో ఆకుకూర కలిపేస్తాను. ఇలా అంతా టమాటాలంతా వేగిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఇందులో ముందుగా తొరిగి పెట్టుకున్న చుక్కకూర 2 కట్టలతో చుక్కకూర తీసుకొని కడిగి పెట్టుకున్నాను. అది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో యాడ్ చేసుకొని ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. కలిపి మూత పెడుతున్నానండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మూత తీసి చూడండి. ఇలా ఉడికిన తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో నేను కారం యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ దాకా యాడ్ చేసి కారం కూడా మంచిగా తిప్పుకోవాలండి. ఒక 2 నిమిషాలు దగ్గరికి వచ్చిన తర్వాత దాకా ఉంచుకొని ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసాక ఇలా తిప్పేసుకొని ఆపేసుకుంటే సరిపోతుందండి. ఇంకేనండి చుక్కకూర పులుసు కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.